ప్రత్యేక హోదా ప్రకటించాలి. ఉత్తరాంధ్రకి ప్యాకేజీ వెంటనే ప్రకటించాలి. రైల్వే జోన్ విశాఖపట్నానికి వెంటనే విశాఖపట్నానికి రైల్వే జోన్ వెంటనే ఇవ్వాలి. విశాఖపట్నానికి రైల్వే జోన్ వెంటనే వెనుకబడిన ఉత్తరాంధ్ర ప్యాకేజీ వెంటనే ఇవ్వాలి. వెనుకబడిన ఉత్తరాంధ్ర ప్యాకేజీ వెంటనే ఇవ్వాలి. విశాఖపట్నానికి రైల్వే జోన్ వెంటనే ఇవ్వాలి. విశాఖపట్నానికి రైల్వే జోన్ వెంటనే. ఈ రాష్ట్రానికి అన్యాయం జరిగింది. ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలి. విశాఖపట్నానికి రైల్వే జోన్ కావాలి. ఉత్తరాంధ్ర జిల్లాలో వెనుకబాటుతనం ఉన్నాయి కాబట్టి ఒక ప్రత్యేకమైన ప్యాకేజ్ ఇవ్వాలని చెప్పేసి ఈ న్యాయమైనటువంటి కోరికలు వాళ్ళు కోరుకుంటూ ఇవాళ రిలే నిరాహార చేస్తూ ఉన్నారు. వారికి మద్దతుగా మేము అందరం రావడం జరిగింది. మరి ఈరోజు ఆ రోజు వెంకయ్యనాయుడు గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ సుజనా చౌదరి అందరూ కూడా రాజ్యసభలో వాళ్ళు ఇక్కడ శాసనసభలో ఒక చట్టం చేసి ఈ రాష్ట్రానికి 10 సంవత్సరాలు కాదు 15 సంవత్సరాల వరకు కూడా ప్రత్యేక హోదా కావాలని చెప్పినటువంటి నాయకులు ఇవాళ ప్రత్యేక ప్యాకేజీ చాలా గొప్పది, మరి ప్రత్యేక హోదా వద్దు, మరి అని కనీసం రైల్వే జోన్ బడ్జెట్లో కూడా పట్టించుకోకుండా కనీసం అసలు ఆంధ్రప్రదేశ్కి అన్నదానికి కనీసం చిన్న పనులు కూడా కేటాయించకుండా ఉండడం చాలా అన్యాయం. వాళ్ళ ప్రజల కోరిక. ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఈ రాష్ట్రానికి చాలా అన్యాయం జరిగింది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా విశాఖపట్నానికి రైల్వే జోన్ కావాలి. విభజన చట్టంలో ఉన్న ప్రత్యేక హోదా ఈ రాష్ట్రానికి కావాలి. ప్రత్యేక హోదా వస్తే ఈ రాష్ట్రంలో ఉన్న యూత్ అంతా కూడా ముఖ్యంగా విద్యార్థులకి ఎంప్లాయ్మెంట్ పెరుగుతూ ఉంది, ఆర్థిక స్థితిగతులు పెరుగుతాయి. మాకు ప్రత్యేక ప్యాకేజ్ వస్తే ఓన్లీ రాజకీయ నాయకుల స్వార్థం ఏదో రాజధాని అని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రజలు మోసం చేస్తున్నారు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు. ఇప్పటికైనా మీరు 2 కాల సిద్ధాంతాన్ని పక్కన పెట్టి ఈ రాష్ట్ర ప్రజల కోరిక మేరకు యువత భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఈ రాష్ట్రానికి మీరు ప్రత్యేక హోదా తీసుకురావాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రత్యేక హోదా ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈరోజు వైఎస్ఆర్ స్టూడెంట్ యూనియన్ ఆధ్వర్యంలో ఆంధ్ర యూనివర్సిటీ మెయిన్ గేట్ దగ్గర ఈరోజు రిలే నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది. ముఖ్యంగా 2014 ఎన్నికల్లో నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మేము అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి ప్రజలను మభ్యపెట్టి ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వాలు ఈరోజు ఎలక్షన్ అయిపోయి 3 సంవత్సరాలు గడిచినా ఇప్పటికి కూడా స్పష్టమైన హామీ లేదు. మరొక వైపు ప్రత్యేక హోదాని గౌరవించాల్సినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ప్రజలకు వెన్నుపోటు పొడిచి ప్రత్యేక హోదా అవసరం లేదు, ప్యాకేజ్ ఇవ్వండి, మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పందికొక్కుల్లాగా పంచుకుంటామని చెప్పి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రజలను మభ్యపెట్టేటటువంటి ప్రకటనలు ఇస్తున్నారు. కాబట్టి ఎప్పటికైనా ఆంధ్రప్రదేశ్ ప్రజల మనోభావాలను గౌరవించి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పొలిటికల్ పార్టీలను కూడా ప్రత్యేక హోదాకు మద్దతు ప్రకటించాలి. లేకపోతే భవిష్యత్తులో ఎంపీలని, మంత్రులని, ఎమ్మెల్యేలని అందరూ కూడా ఈ రాష్ట్రంలో తిరగనివ్వమని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. ప్రత్యేక హోదా ఉత్తరాంధ్రకి రైల్వే జోన్ వెంటనే రైల్వే జోన్ వెంటనే వెంటనే వెనుకబడిన ఉత్తరాంధ్ర ప్యాకేజ్ విశాఖపట్నానికి రైల్వే జోన్ వెంటనే విశాఖపట్నానికి రైల్వే జోన్ వెంటనే. ఓకే సార్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక్కటై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సినటువంటి ప్రత్యేక హోదాను రాకుండా అడ్డుపడుతున్న పరిస్థితి వేళ మనం చూస్తున్నాం. అందుకనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత 2.5 సంవత్సరాలుగా మరి ఒత్తిడి తీసుకొచ్చి అసెంబ్లీలో 2 సార్లు ఏకగ్రీవ తీర్మానం చేయించింది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. 2 సార్లు అసెంబ్లీ తీర్మానం చేసిన ప్రత్యేక హోదాని ఇవాళ ప్రవేశపెట్టినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ప్రత్యేక హోదా అనేది సొంత దండగానే మాట్లాడుతూ ఉన్నారంటే ఎందుకంటే దౌర్భాగ్యమైన పరిస్థితి బహుశా ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా చరిత్రలో ఉండడం అనేది స్పష్టమవుతోంది. ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పి మరి నరేంద్ర మోడీ గారు, వెంకయ్య నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు నలుగురు కలిసి మరి విశాఖపట్నంలోనూ తిరుపతిలోనూ ప్రమాణం పూర్తిగా చేసి ఇస్తామని చెప్పి మేనిఫెస్టోలకు పెట్టిన సంగతి మన అందరికీ తెలిసిన విషయమే. ఎందుకో ఈ బడ్జెట్లోనే ప్రత్యేక హోదా అంశాన్ని కానీ లేదా రైల్వే జోన్ అంశాన్ని కానీ ఉత్తరాంధ్ర వెనకబాటుతనంలో ఉన్నటువంటి బుందేల్ఖండ్, కలహాండి తరహాలో అభివృద్ధి నిధులు ఇస్తారని చెప్పి ఎన్నో ఆశలు పెట్టుకుంటే ఇవాళ 3 కూడా తొంగలో తొక్కిన పరిస్థితి కనబడుతూ ఉంది. పైగా చంద్రబాబు నాయుడు ఎంత ఘోరమైన అబద్ధాలు మాట్లాడుతున్నారంటే చంద్రబాబు నాయుడు, వెంకయ్యనాయుడు ఇద్దరు కలిసి ప్రత్యేక హోదా బదులు ప్రత్యామ్నాయంగా మేము ప్రత్యేక ప్యాకేజ్ ఇచ్చామని చెప్తా ఉన్నారు. మేము ఒకటే సూటిగా అడుగుతూ ఉన్నాం, విభజన చట్టంలో ఉన్న ఏ ఒక్క అంశం కాకుండా ప్రత్యేక హోదా బదులు
ఒక్క అంశాన్నైనా ఇచ్చారని అనుకుంటే ఇవాళ రాజకీయాలను శాశ్వతంగా తప్పుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. వెంకయ్యనాయుడు గారు మీరు కానీ చంద్రబాబు నాయుడు కానీ పరస్పరం ఒకరికొకరు పొగుడుకుంటూ ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినటువంటి మీరు ఈవేళ ఆ చర్చకి సిద్ధంగా వస్తే ఈవేళ మేము సిద్ధంగా ఉన్నాం. ప్రత్యేక ప్యాకేజీ అనేది ఒక బూటకం, ప్రత్యేక ప్యాకేజీ అనేది ఒక మోసం. ఏమీ లేని ప్యాకేజీకి చట్టబద్ధ కావాలని చంద్రబాబు అడగడం ఎంత దౌర్భాగ్యమో, ఏదో ఇచ్చేసామని మీరు ఓదరగొట్టడం కూడా అంతే దౌర్భాగ్యం అని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా ప్రత్యేక హోదా సాధించే వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది. ముఖ్యంగా ఆంధ్ర యూనివర్సిటీ విద్యార్థులు మొట్టమొదటి నుంచి మరి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. ఈవేళ మళ్ళీ ఇదే ఆంధ్ర యూనివర్సిటీ ప్రాంగణం నుంచి ప్రత్యేక హోదా మీద ఉద్యమం జరుగుతుంది. ఏ యూనివర్సిటీ అయితే మీరు చదివారో అదే యూనివర్సిటీ విద్యార్థులు వెంకయ్యనాయుడిని రాష్ట్ర ప్రజలను తరిమికొట్టే విధంగా విద్యార్థులు ప్రేరేపిత అవుతున్న విషయాన్ని గమనించవలసిందిగా వెంకయ్యనాయుడికి చంద్రబాబు నాయుడికి హెచ్చరిస్తా ఉన్నాం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం చేసిన మోసానికి దగాకి నిరసిస్తూ ఆంధ్ర యూనివర్సిటీ ప్రాంగణంలో విద్యార్థులు నిరసన తెలిపే నిమిత్తం ఈ కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇది విద్యార్థి లోకం మొత్తం రాబోయే కాలంలో రాష్ట్ర భవిష్యత్తుపై ఆందోళన చెందుతూ ఉన్నారు. ప్రత్యేక హోదా రాని కారణంగా రావాల్సిన ఉద్యోగాలు రాకపోగా విద్యార్థులకి ఎంతో అన్యాయం జరిగే అవకాశం ఉంది. అందువల్ల విద్యార్థులందరూ నడుం కట్టి ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడాన్ని మేమందరం కూడా రాజకీయ పక్షాలు కూడా ఆహ్వానిస్తున్నాయి. ఈరోజు మేము కోరేది ఒకటే, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఏవైతే విశాఖపట్నం సాక్షిగా, తిరుపతి సాక్షిగా చంద్రబాబు నాయుడు, మోడీ గారు, పవన్ కళ్యాణ్ కలిసి హామీ ఇచ్చారో ఆ హామీని తొంగలో తొక్కడమే కాకుండా ఈరోజు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రానికి రావాల్సిన ప్రయోజనాలను కూడా తాకట్టు పెట్టి తన స్వప్రయోజనాల కోసం ఈరోజు రాజకీయాలు చేసి ఈ రాష్ట్రానికి నష్టం చేకూర్చే విషయంలో విద్యార్థులు, మహిళలు అందరూ కూడా, ఉద్యోగ వర్గాలు, వ్యాపారవేత్తలు అందరూ దీన్ని నిరసన తెలియజేస్తూ ఉన్నారు. ఈరోజు రైల్వే జోన్ విశాఖపట్నం ఇవ్వని కారణంగా ఎంతో నష్టపోయే పరిస్థితి. ఈరోజు ప్రతి విషయంలో కూడా విశాఖపట్నంకి వచ్చే ఆదాయాన్ని మరుగుపరిచి విశాఖపట్నంకి వచ్చే ఆదాయాన్ని దెబ్బకొట్టే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కంకణం కట్టుకొని మరీ కేంద్ర ప్రభుత్వంతో కలవడం దురదృష్టకరం. విశాఖ ప్రజలు రాబోయే కాలంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి, మోడీకి, చంద్రబాబుకి తగిన విధంగా బుద్ధి చెప్తారు. అంతేకాకుండా రాబోయే కాలంలో పూర్తిగా ఈ ప్రాంతంలో మీరు కనుమరుగయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇంతకన్నా అన్యాయం ప్రజలు సహించలేరు. ఈరోజు జరుగుతున్న మన ప్రాంతానికి, ఉత్తరాంధ్ర జిల్లాలో జరుగుతున్న అన్యాయానికి ఎటువంటి ప్యాకేజీని కూడా మీరు ప్రకటించకపోవడం ఈరోజు దురదృష్టకరం. కేవలం రాజకీయాలే ప్రధానంగా పనిచేస్తున్నాయి తప్ప ఈరోజు రాష్ట్ర ప్రగతి కానీ, ఈ ప్రాంత జిల్లాల ప్రగతి కానీ, అభివృద్ధికి కానీ నోచుకోని సమయంలో మీరు ఇదే మీ తాలూకా స్వప్రయోజనాల కోసం అమరావతి చుట్టూ మొత్తం రాష్ట్రాన్ని, కేంద్రాన్ని అంతా కూడా అమరావతి చుట్టూ తిప్పడం దురదృష్టకరం. అందుకు ఈ ప్రాంత ప్రజలుగా, ఈ ప్రాంత రాజకీయ నాయకులుగా ఇక్కడ పెట్టిన విద్యార్థులకు మేము సాంఘీభావం తెలుపుతూ ఈ విద్యార్థి లోకం ఇంకా గట్టిగా పనిచేయాలని, మనకు ఏదైతే ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు వాళ్ళు కృషి చేయాలని, వారికి మేము అందరం ఉంటామని మేము తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఏదైతే ఆంధ్ర రాష్ట్ర 5 కోట్ల మంది ప్రజానికానికి కూడా ఈరోజు సంజీవిని మాదిరిగా ఉన్నటువంటి ప్రత్యేక హోదా అంశం ఏదైతే ఉందో, అదేవిధంగా ఉత్తరాంధ్ర 3 జిల్లాలకి సంజీవిని అయినటువంటి బుందేల్ఖండ్ మాదిరి అనౌన్స్ చేసినటువంటి ప్యాకేజీ ఏదైతే ఉందో, అదేవిధంగా విశాఖపట్నం వాసుల చిరకాల వాంఛైనటువంటి ప్రత్యేక రైల్వే జోన్ అంశం ఏదైతే ఉందో, ఈ అన్ని అంశాలను కూడా నాడు 2014 ఎన్నికల్లో మీరు బూటకు హామీలు ఇచ్చి యువతరాన్ని, విద్యార్థి లోకాన్ని నమ్మించి మోసం చేసి, నైవంచనకు గురి చేసి, నమ్మక ద్రోహం చేసి మా ఓట్లు దండుకుని పిండుకుని నేడు అధికారాన్ని అందుకుని మా పేకల మీద కాళ్ళేసి తొక్కేటువంటి పరిస్థితుల్లో ప్రస్తుత తెదేపా ప్రభుత్వం, భాజపా ప్రభుత్వాలు ఉన్నాయి. ఖచ్చితంగా రాజశేఖర రెడ్డి గారి స్ఫూర్తితో, జగన్మోహన్ రెడ్డి గారి బాటలో, ఆయన నాయకత్వంలో విశాఖపట్నానికి ప్రత్యేక రైల్వే జోన్ తీసుకొచ్చే వరకు, ఏదైతే ప్రకటించిన బుందేల్ఖండ్ ప్యాకేజీ సాధించేంత వరకు వైఎస్ఆర్ విద్యార్థి విభాగం ఏదైతే ఈ విధంగా రిలే నిరాహార దీక్షలు చేపట్టాలన్న అంశాన్ని ముందుకు తీసుకొచ్చి ఎంతో ఉత్సాహంగా రిలే నిరాహార దీక్షలకు కూర్చున్నారో వారందరికీ కూడా వైఎస్ఆర్ యువజన విభాగం తరఫున మా మద్దతు ఎప్పటికీ ఉంటుందని, మున్ముందు ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఏదైతే ప్రజలకు మంచి చేకూరే విధంగా ఇంకా ముందుకు వెళ్ళాలని చెప్పి మా మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. ఈ రోజున విద్యార్థి యువత భవిష్యత్తు అంధకారంలోకి వెళ్ళిపోతూ ఉంది. విభజన హామీల్లో
ప్రత్యేక హోదా ఇస్తామని చెప్తా ఉన్నారు. ఈ మధ్యన ఒక డాక్టర్ని మేము కనుక్కుంటా ఉంటే మతిమరుపు వస్తూ ఉంది అని అంటే ఏంటి దానికి కారణం అంటే అది ఒక ఎల్జిమేర్ డిసీజ్. అది పెద్దలకి 60 ఏళ్ళు దాటిన వాళ్ళకి ఎల్జిమేర్ డిసీజ్ వస్తుంది. ఆ డిసీజ్ వల్ల ఇప్పుడు చెప్పిన మాట రేపొద్దున చెప్పరు, రేపొద్దున చెప్పారు, ఎల్లుండి చెప్పరు అని చెప్పేసి అలాంటి వ్యాధితో మన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి బాధపడతా ఉన్నాడు. ఆయన తోడు ఈ వ్యాధి వెంకయ్య నాయుడికి కూడా సోకింది. ఉన్నాం, విశాఖపట్నం సాక్షిగా చెప్పారు, తిరుపతి సాక్షిగా చెప్పారు ప్రత్యేక హోదా ఇస్తానని. ఎక్కడ ఇస్తున్నారు? విద్యార్థి భవిష్యత్తు కేంద్రంలో బడ్జెట్లో చూస్తే యువతకి ప్రాధాన్యత లేదు, పరిశ్రమలకు ప్రాధాన్యత లేదు, రైతులకు ప్రాధాన్యత లేదు. ఒక కేంద్ర బడ్జెట్లో గడు చూసినా సరే ఏ ఒక్క యువత ఉద్యోగాలు చేయకూడదు అనే ఉద్దేశంతో ఉన్నారు. కేంద్రంలో ప్రాధాన్యత లేదు. అదే బాటలో చంద్రబాబు నాయుడు నడుస్తూ ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారు విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలోకి వెళ్తా ఉన్నాయి, యువత భవిష్యత్తు అంధకారంలోకి వెళ్తా ఉన్నాయి. ప్రత్యేక హోదా వల్లనే ఈ రాష్ట్రం బాగుపడుద్ది. నిన్న కూడా మీరు స్టేట్మెంట్ ఇస్తా ఉన్నారు నెల్లూరులో, ప్రత్యేక హోదా వేస్ట్ అని. వేస్ట్ అంటే మీకు తెలీదా? ఆ రోజు వెంకయ్యనాయుడు, నిన్న వెంకయ్యనాయుడు గారు విశాఖ ఉత్సవంలో అది కాదు ప్యాకేజీ అంటా ఉన్నారు. ప్యాకేజీలు వద్దు. ప్యాకేజీల వల్ల మీరు మీ మంత్రులు టీడీపీ నాయకులు మొత్తం ప్రజల్ని మర్చిపోయి పంది కుక్కల్లాగా తినడానికి తప్పితే ప్యాకేజీ వల్ల సామాన్య ప్రజానీకానికి, యువతకి, రైతుకి ఏమీ లేదు. సిఐఏ సదస్సులు అంటా ఉన్నారు. 6 లక్షలు కేంద్రం అంటా 4 లక్షలని పబ్లిక్ సెక్టర్ ఆల్రెడీ గవర్నమెంట్ సెక్టర్లో వాటాలు తీసుకొచ్చి మళ్ళీ వాటాల కింద అయి పెట్టడం ఏంటి? ప్రజలు అమాయకులుగా ఉన్నారా? లాస్ట్ టైం సదస్సు పెట్టారు, మీరు పబ్లిసిటీ. ప్రత్యేక హోదా అంటే భిక్ష కాదండి, 5 కోట్ల తెలుగు ప్రజల హక్కు అండి. ప్రత్యేక హోదా ఇస్తామని ఆ రోజు చంద్రబాబు గారు 14 ఎన్నికల్లో చెప్పారు. దీన్ని కానీ నిలవబెట్టుకోకపోతే మేము తీవ్రంగా ఖండిస్తాం. ప్రాణాలైనా అర్పించి మేము ప్రత్యేక హోదా సాధించుకుంటామండి.